హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం 12th తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఫుల్ క్లారిటీ వీడియో అయ్యేసరికి మీకు ఉంటాం. మిస్ అవ్వకుండా చూడండి. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, డొమైన్స్ ఎలా ఉంటాయి, డొమైన్స్ అంటే ఏంటి, అసలు ప్రైవేట్ సెక్టర్లో జాబ్లు ఎలా ఉంటాయి, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్లు ఎలా ఉంటాయి, అసలు సీనియర్స్కి ఫ్రెషర్స్కి ఎలా ఉంటాయి శాలరీస్, అసలు శాలరీస్ ఏ రేంజ్లో ఉంటాయి, మనం ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ తీసుకుంటాము. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో పెట్టండి. మీకు ఇంకేమైనా కావాలన్నా కామెంట్స్లో పెట్టండి, మేము తొందరగా వీడియో చేసి పెడతాము. సైబర్ సెక్యూరిటీ అంటే థ్రెట్స్ నుంచి కంప్యూటర్స్ని, నెట్వర్క్స్ని, డేటాని కాపాడేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. దీంట్లో చాలా రకాల సైబర్ సెక్యూరిటీ అంటాం. అంటే ఇప్పుడు ఒక 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 ఫైర్ వాల్స్ని ప్రొటెక్ట్ చేయాలన్నా, ఒక డేటాని ప్రొటెక్ట్ చేయాలన్నా, ఒక నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ని, వల్నరబిలిటీస్ని స్కాన్ చేయాలన్నా సైబర్ సెక్యూరిటీ చాలా యూస్ చేస్తారు. ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక వెబ్సైట్లో కానీ, ఒక యాప్లో కానీ, ఒక సిస్టంలో కానీ వల్నరబిలిటీస్ చెక్ చేసి వాటిని మనం రెక్టిఫై చేసి మన ఓనర్కి మనం వల్నరబిలిటీస్ని ఎలా సెట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి ఇస్తాం. మనం దీంట్లో చాలా యూజ్ చేస్తామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎందుకంటే దీంట్లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన ప్రాబ్లమ్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రిటికల్గా సాల్వ్ చేయాలి. సైబర్ సెక్యూరిటీలో డొమైన్స్ ఎలా ఉంటాయి, అసలు డొమైన్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఇప్పుడు మనం ఏ రోల్లో తీసుకున్నా, ఏ సిస్టంలో తీసుకున్నా మన రోల్ మనం ఉంటుంది, దాని డొమైన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎథికల్ హ్యాకర్గా గాను, నెట్వర్క్ సెక్యూరిటీగా గాను, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీగా గాను, క్లౌడ్ సెక్యూరిటీగా గాను, అప్లికేషన్ సెక్యూరిటీ, సిస్టమ్ సెక్యూరిటీ, గవర్నెన్స్ అండ్ రిస్క్ కంప్లైసెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్, ఇలా మరికొన్ని డొమైన్స్ ఉంటాయి. ప్రతి డొమైన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాసెస్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి డొమైన్లో ప్రతి టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనం దాన్ని మాస్టర్ చేస్తాం. ఆ స్కిల్స్ అనేది మాస్టర్ చేస్తాం. మనం ఎప్పుడైతే స్కిల్స్ మాస్టర్ చేసుకోవడం వల్ల మనకు అనేది కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అని మనకు కొంచెం ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఎలా ఉంటాయి, జాబ్స్ మనం 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఏంది, ప్రైవేట్ సెక్టర్లో జాబ్లు ఎలా ఉంటాయి, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్లు ఎలా ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్లో సీనియర్స్కి ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఎలా ఉంటాయి, ఫ్రెషర్స్కి ఎలా ఉంటాయి, మనం ఇప్పుడు చూసుకుంటాం. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఎలా ఉంటాయంటే, రోల్స్ ఎలా ఉంటాయంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా గాను, ఎస్ఓసి అనలిస్ట్గా గాను, ఎథికల్ హ్యాకర్గా గాను, సెక్యూరిటీ ఇంజనీర్గా గాను, క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్గా గాను, మరికొన్ని డిజిటల్ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్గా గాను, మరికొన్ని ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి. వీటిలో శాలరీస్ ఎలా ఉంటాయంటే ఎస్ఓసి అనలిస్ట్కి శాలరీస్ ఫ్రెషర్స్గా 25 to 45K మధ్యలో ఉంటాయి. అలానే ఒక 1 year ఎక్స్పీరియన్స్తో పాటు ఎలా ఉంటాయి, ఒక 5 years ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికేషన్స్ ఎక్కువగా మెయింటైన్ చేసుకోవడం వల్ల మన శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో కొద్దీ, సర్టిఫికేషన్స్ చేసే కొద్దీ, ప్రాజెక్ట్స్ చేసే కొద్దీ శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎస్ఓసి అనలిస్ట్కి యాజ్ ఏ ఫ్రెషర్గా 25 to 45K మధ్యలో ఉంటుంది. అలానే ఒక సీనియర్ ఎంప్లాయీకి 1 lakh మధ్యలో ఉంటుంది. ఎథికల్ హ్యాకర్కి 30 to 50K మధ్యలో ఉంటుంది యాజ్ ఏ ఫ్రెషర్గా. 1.5 to 3 lakhs మధ్యలో ఉంటుంది యాజ్ ఏ సీనియర్ ఎంప్లాయీగా. అలానే సెక్యూరిటీ ఇంజనీరింగ్. అలానే గవర్నమెంట్ సెక్టర్లో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఎలా ఉంటాయంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్గా యూజ్ చేస్తారు, డిజిటల్ ఫారెన్సిక్గా యూజ్ చేస్తారు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్గా యూజ్ చేస్తారు, పెనిట్రేషన్ టెస్టర్గా యూజ్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీ పాలసీ అడ్వైజర్గా యూజ్ చేస్తారు. వీటి ద్వారా మన లైఫ్ అనేది కొంచెం స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు తెలిసిందే, గవర్నమెంట్ సెక్టర్లో మనకు జాబ్ అనేది కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. వీటిలో ఒక జాబ్ శాలరీస్ ఎలా ఉంటాయంటే సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్గా యాజ్ ఎంట్రీ అంటే ఫ్రెషర్గా 40 to 60K మధ్యలో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ 1 lakh ప్లస్ అవుతుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేటర్గా 30 to 50K మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీలో అడ్వాంటేజెస్ చూద్దాం. ఈ జనరేషన్లో అన్నీ ఏఐ రీప్లేసబుల్ జాబ్స్. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఏఐ అనేది అన్నిటికీ రీప్లేస్ చేస్తుంది. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఏఐ రీప్లేసబుల్ చేయలేదు. అంటే కొద్దిపాటిగా ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ రీప్లేసబుల్ చేయలేదు. ఎందుకంటే దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు ఏఐ ఎందుకు రీప్లేసబుల్ చేస్తుంది అంటే ఏఐ అనేది మనం చేసే వర్క్ బదులుగా చేస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనమే ఏఐని ప్రొటెక్ట్ చేస్తాం. ఏఐ డేటా నెట్వర్క్స్ని సర్క్యులేట్ చేస్తాం.
ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. దాంతో పాటు ఈ సైబర్ సెక్యూరిటీ తీసుకోవడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువతో పాటు మీ జాబ్ శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీలో మెనీ కెరియర్ పార్ట్స్ ఉంటాయి. అంటే ఇందాక చెప్పాను కదా, జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, డొమైన్స్ ఎలా ఉంటాయి, అలా చాలా ఉంటాయి సైబర్ సెక్యూరిటీ రోల్స్. సో దీన్ని తీసుకోవడం వల్ల చాలా రోల్స్ ఉంటాయి, కానీ ఏ రిప్లేసబుల్ చేయలేదు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సైబర్ సెక్యూరిటీలో అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏందన్నా సైబర్ సెక్యూరిటీలో కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయని అంటే ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ సక్సెస్ అవుతుందా లేదని టెన్షను, పైనుంచి టెన్షను. దాంతోపాటు మనం ఏదైనా ఒక థ్రెట్ని కాపాడేటప్పుడు మనతో పాటు అవతల పక్కన కూడా మన లాంటి వాడు ఉంటాడు. అంటే నీ దగ్గర రోల్ కూడా ఉంటాడు, నీకన్నా ఎక్కువ రోల్ కూడా ఉంటాడు. అందుకని కొంచెం మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. లేదా మన ఇన్ఫర్మేషన్ అనేది, మనం కాపాడుతున్న ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి సెండ్ అయిపోద్ది. అంటే వాడు యూస్ చేసుకుంటాడు. నువ్వేం చేస్తావు, ఆ ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయాలి. నీ మెయిన్ రోలే అది. ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేయడం వల్ల నువ్వు అనేది నీ డేటా అనేది వాడికి సెండ్ చేయకుండా ఉంటుంది, వాడు అనేది హ్యాక్ చేయకుండా ఉంటాడు. ఈ సైబర్ సెక్యూరిటీలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కానీ దాంతోపాటు వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నీ జాబ్ రోల్స్ అనేది నువ్వు తీసుకున్న డొమైన్ బట్టి నీ వర్క్ అనేది ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, అసలు ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా చూసుకోవచ్చు. ఈ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ అనేది మిగతా బ్రాంచ్ ఇలా కోడింగ్లతో చేసేది కాదు. అట్లానే కోడింగ్లు చేయొద్దని కాదు, బేసిక్ టైప్ ఆఫ్ కోడింగ్ మనకు తెలిస్తే చాలు. అసలు ఈ సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ అనే అవసరమే లేదు. అందరూ అంటారు ఈ ప్రైవేట్ సెక్టర్లో కోడింగ్ అని. కోడింగ్లో అసలు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఈ సైబర్ సెక్యూరిటీలో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ ఉంటే మనకు ఐడియా ఉంటుంది. సో గైస్, ఇప్పటిదాకా మీరు విన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీరు సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ తీసుకోకూడదు, మీ ఆలోచన బేస్ ఉంటుంది. అలానే ఇప్పుడు దాకా మీ ఇన్ఫర్మేషన్ వర్తబుల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు మరికొన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, మేము వీడియో చేసేదానికి ప్రయత్నిస్తాం. 15 డేస్లో మేము వీడియో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.